హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరినో ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అనమాట. కేవలం 10+2 పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ, మెడికల్ టెస్ట్ కానీ, ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. కేవలం మీ 10th మార్కులో వచ్చినటువంటి, అంటే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్, దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ మొత్తం కూడా డీటెయిల్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ చూసినటువంటి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కానీ వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసింది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఏంటంటే మనకు ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే మనకు ఏదైతే నాగ్పూర్ డివిజన్ ఉందో, నాగ్పూర్ డివిజన్ నుంచి మనకు ఏప్రిల్ 1, 2025 మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 5, 2025 నుంచి మే 4, 2025 midnight 12 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇది అనమాట. మీ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత నన్ను డిస్క్రిప్షన్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అయితే కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, బ్రదర్ ఇది నాగ్పూర్ డివిజన్ నుంచి వచ్చింది కదా, ఇండియా అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ వల్ల కూడా అప్లై చేసుకోవచ్చు అని. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతి రాష్ట్రం వాళ్ళు అనమాట, ఇండియా లెవెల్లో మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో ముందుగా ఏజ్ లిమిట్ మనకు అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5, 2025 అనమాట. ఆ డేట్కి అయితే మీరు ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మినిమం ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24 సంవత్సరాలు. 15 నుండి 24 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు 5 years అనమాట, అంటే ఏజ్ రిలాక్షన్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు 3 years అనేది ఏజ్ రిలాక్షన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు అండ్ ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు 10 years వరకు ఏజ్ రిలాక్షన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళు వచ్చేసి 2001 ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 5, 2010 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 1998 ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 5, 2010 డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 1996 ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 5, 2010 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఎక్సర్సైజ్ కేటగిరీలో వచ్చేసి 1991 ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 5, 2010 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్. ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ, ఎటువంటి అంటే రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెలెక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ అండ్ రెస్పెక్ట్ టు ఆల్ క్యాండిడేట్ హూ అప్లై అగ్నిస్ట్ ద నోటిఫికేషన్. ఇక్కడ మీకు ఏదైతే అప్లికేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాటిలోనే మనకు మెరిట్ లిస్ట్ అయితే తీసి షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అయితే మీకు 10th వచ్చేసి మీకు కంపల్సరీగా 50% అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. వచ్చినటువంటి వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్కి ఎటువంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ, ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. కేవలం మీకు 10th వచ్చినటువంటి మార్కుల్ని అండ్ అదేవిధంగా ఐటీఐలో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు మెట్రికులేషన్ పాస్డ్ లేదా ఈక్వలెంట్ విత్ మినిమం 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి 10th. అంటే మీకు 10th మీకు 50% అబవ్ మీకు మార్కులు వచ్చిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంపల్సరీగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అంటే మీరు ఐటీఐ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్లో కొన్ని ట్రేడ్స్ భర్తీ చేస్తున్నారు, వాటిలోనే ఏదో ఒక దానిలో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటాయి. మీకు 10th 50% మీకు మార్కులు వచ్చి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు అప్లై చేసుకోవచ్చు. బ్రదర్ మా కాడ ఐటీఐ సర్టిఫికేట్ లేదు, మేము అప్లై చేసుకోవచ్చు అని కొంతమంది డౌట్ అయితే అడుగుతారు. ఐటీఐ సర్టిఫికేట్ లేని వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అన్నమాట ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే అయితే బ్రదర్ ఇక్కడ మనకు నాగ్పూర్ డివిజన్ నుంచి మనకు 2 డివిజన్స్ నుంచి మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముందుగా వచ్చేసి నాగ్పూర్ డివిజన్ అనమాట. అయితే బ్రదర్ మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ కొన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయి కదా,
వీటిలో నాగపూర్ డివిజనల్ పోస్టులకు అప్లై చేస్తే కనుక ఇక్కడ మనకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నెంబర్ ఎంటర్ చేసి అంటే ఈ నెంబర్ ఎంటర్ చేస్తేనే మీకు ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. వీటిలోనే ఏదో ఒక ట్రేడ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అది కాకుండా ఇంకొక డివిజన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వర్క్షాప్ మోటిబాగు, దీనికి అప్లై చేయాలనుకుంటే దీనిలో ఉన్నటువంటి ట్రేడ్స్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అయితే ఉంది కదా, ఈ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఆ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీ అనేవి మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వర్క్షాప్ మోటిబాగ్లో వచ్చేసి ఫిట్టరు, వెల్డరు, కార్పెంటరు, పెయింటరు, టర్నరు, సెక్రటరియట్, స్టెనో అండ్ ఎలక్ట్రీషియను, కోపా, ఇది మనకు వేకెన్సీ డీటెయిల్స్. అదేవిధంగా మనకు నాగపూర్ డివిజన్లో కూడా చాలా రకాల ఉన్న పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ముందుగా చూసుకుంటే ఫిట్టరు, కార్పెంటరు, వెల్డరు, కోపా అండ్ ఎలక్ట్రీషియను, స్టెనోగ్రాఫర్, ఇంగ్లీష్ సెక్రటరియట్ అసిస్టెంట్, ప్లంబరు, పెయింటరు, వైర్మ్యాను, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, హాఫ్ హోల్స్టారు, మెషినిస్టు, టర్నరు. అదేవిధంగా కింద వచ్చేసి మనకు డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియను, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియను, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టరు, గ్యాస్ కట్టరు, స్టెనోగ్రాఫరు, హిందీ అనమాట, కేబుల్ జాయింటరు, డిజిటల్ ఫోటోగ్రఫీ, డ్రైవర్ కమ్ మెకానిక్ అంటే లైట్ మోటార్ వెహికల్లోన, మెకానిక్, మిషన్ టూల్ మెయింటెనెన్సు, మాసన్ అనమాట. వీటిలోన ఏదైతే ట్రేడ్స్ ఉన్నాయో వీటిలోనే వచ్చేసి మనకు ఏదో ఒక ట్రేడ్లోనే మీకు కంపల్సరీగా 10th+ ఐటీ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నాగపూర్ డివిజన్లో వచ్చేసి 919 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు టోటల్ పోస్టు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకొక డివిజన్లో వచ్చేసి ఓన్లీ 88 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి చూసుకొని మీరు కేవలం ఏ డివిజన్కి అప్లై చేస్తున్నారో ఆ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ నెంబర్ అయితే ఇంపార్టెంట్ అనమాట. అది ఎంటర్ చేస్తేనే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది ఎంటర్ చేస్తేనే మీకు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు మీకు షో అవుతాయి అనమాట. ఇక నెక్స్ట్ మనకు ట్రైనింగ్ అండ్ స్టే ఫండ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఇవి అప్రెంటిస్షిప్ అనమాట. అయితే కొంతమంది వచ్చేసి అప్రెంటిస్షిప్ అనేది వేస్ట్ అనే విధంగా చూస్తూ ఉన్నారు ఇటువంటి నోటిఫికేషన్లని. అలా ఎవరైతే చూస్తున్నారో అది మీరు వేస్ట్ అనమాట. ఎందుకంటే ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళకు అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు సపరేట్ పోస్టులు అయితే ఉంటాయి, తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది, వాళ్ళకు ఈజీగా అయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బట్ ఏంటంటే మీరు కంపల్సరీగా అప్రెంటిస్షిప్ చేయాలి. అప్రెంటిస్షిప్ వచ్చేసి మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో 2 years ఐటీఐ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్ మంత్ మీకు 8,050 రూపాయలు మీకు పర్ మంత్ స్టే ఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు 1 year ఐటీఐ కోర్స్ చేసి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 7,700 మీకు పర్ మంత్ మీకు స్టే ఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ట్రైనింగ్ అనేది 1 year అయితే ఉంటుంది. 1 year తర్వాత మీరు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్రెంటిస్షిప్ చేశారని ఆ సర్టిఫికేట్ ఉందంటే కానీ మీకు రైల్వే గ్రూప్ డి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఇంకా కొన్ని నోటిఫికేషన్ అయితే ఉన్నాయన్నమాట. వాటిలోనే మీకు సపరేట్గా కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. మీరు 2024లో వచ్చినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ చూసింటే వాటిలోన కోపా COPA అని మనకు ఒక సపరేట్ ఫోల్డర్లా సపరేట్ పోస్టులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళందరికీ అనమాట. వాళ్ళకు సపరేట్ పోస్టులు అయితే ఉంటాయి, వాళ్ళకు సపరేట్గా కట్ ఆఫ్ కూడా తక్కువ అయితే ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది తక్కువ కట్ ఆఫ్ తోటి. కాబట్టి ఎవరైతే అప్రెంటిస్షిప్ని తక్కువ చేసి అంటే నెగ్లెక్ట్ చేసి అప్లై చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మైండ్స్ అనేది చేంజ్ చేసుకోండి. రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్రెంటిస్షిప్ చేస్తే మీకు రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. లింక్ యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లింక్ అనమాట www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 10th మార్క్స్ మేము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 10thలో మీకు కంపల్సరీగా 50% అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మీరు ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి ఏవైతే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.